కూర్చిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే, అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి, కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతను రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. ఇట్రా మంచి వార్త మోసుకొచ్చావు కదరా. ఆ మంగని ఎప్పుడెప్పుడు సంపుదామా అని ఎదురు చూస్తుంటే దాని సావుకి సరైన స్పాట్ అదే ఎంచుకుంది. లాంచ్లో అందరూ ఉంటారు కదా బ్లూ, ఎలా చంపుతావు? అడవిలో మిగిలిన దాని ప్రాణాలు నదిలో కలిపేస్తా, అడ్డొచ్చిన అందరి ఆయువు తీస్తా. ఎలా బ్లూ? ప్లాన్ ఏంటి? ప్లాన్ ఏంటో రేపు చెప్తా. ఈసారి దాని సావుని ఆ దేవుడు కూడా ఆపలేడు. ఏమిటి స్వామి ఈ ఘోరం? జరగబోయేది మన కళ్యాణమా లేక మంగ మరణమా? ఇప్పుడు కూడా మీరు ఎలా నవ్వుతున్నారు స్వామి? ఎందుకేనా మీరు మన కళ్యాణం వద్దన్నది? నేనే అర్థం చేసుకోలేక మిమ్మల్ని బలవంత పెట్టాను. క్షమించండి స్వామి. మంగ కళ్యాణానికి వెళ్ళకపోవడమే మంచిదయింది. మంగ కళ్యాణానికి వెళ్ళదని ఇప్పుడు ఎవరు చెప్పారు దేవి? మంగ వెళుతుంది. మంగని రావద్దని ఆగిపోమ్మని మంగలాంటి అమ్మాయి చెప్పింది కదా స్వామి. మనిషి ఆపితే విధి ఆగదు సీత. అంటే మంగ వస్తుందా? జగన్మాతవి నువ్వు సంకల్పించాక రాకుండా ఉంటుందా? ఏమిటి స్వామి మీరనేది? మంగ మరణానికి పరోక్షంగా నేను కారణమని చెబుతున్నారా? వద్దు స్వామి. నా వల్ల అన్నం పుణ్యం ఎరుగని ఓ అమాయకురాలు బలి కావడానికి వీల్లేదు. మన కోసం ఓ ఆడపిల్ల మరణించిందన్న అపవాదు మనకొద్దు. తక్షణమే ఈ కళ్యాణాన్ని ఆపించండి స్వామి. అసాధ్యం సీత. నాదా, ఆది పరాశక్తి అయిన నీ సంకల్పాన్ని తప్పించడం నా వల్ల, ఆ బ్రహ్మదేవుడి వల్ల కూడా కాదు. నేను సంకల్పించింది మంగ మరణాన్ని కాదు కదా స్వామి. మంగ చేతుల మీదుగా మన కళ్యాణం జరగాలనుకున్నాను. మన కళ్యాణం లోక కళ్యాణం అనుకున్నాను, కానీ మంగ మరణం అనుకోలేదు కదా స్వామి. అనుకోనిది జరగడమే విధి సీత. అది లలాట లిఖితం. లేదు స్వామి, నేను ఒప్పుకోను. మీకు అంతా తెలుసు కదా. అందుకే అప్పుడే నిన్ను హెచ్చరించాను. ఇప్పుడు వేడుకుంటున్నాను, మరణం నుంచి మంగని తప్పించండి. ఆ పాపం నుంచి నన్ను విముక్తురాల్ని చెయ్యండి. నేను నిస్సహాయుడను సీత. నీకే సాయము చేయలేనని కూడా ముందే చెప్పాను. తెలియక నేను చేసిన అపరాధానికి మంగను బలి చేస్తారా స్వామి? కావాలంటే ఏదో ఒక శిక్ష నాకు వెయ్యండి. మంగని కాపాడండి స్వామి. ఇది నువ్వో నేను చేసిన తప్పు కాదు సీత. మంగ నుదుటి రాతి అలా ఉంది. మంగ తనకే తెలియకుండా ఓ పద్మవ్యూహంలోకి ప్రవేశించింది. స్వార్థపు చదరంగంలో పాము నోట పడడానికి నిచ్చెనెక్కింది. ఆ పద్మవ్యూహం నుంచి మంగ బయటపడుతుందో లేదో, పాము నోట పడకుండా తాను తప్పించుకుంటుందో లేదో ప్రేక్షకుల్లా వీక్షించడం తప్ప మనం చెయ్యగలిగేదేమీ లేదు.
అందుకే మన కళ్యాణమే జరుగుతుందో లేక మరొకటి జరుగుతుందో మౌనంగా చూడు. ఎందుకే బాధపడతావు? ఇప్పుడేమైందని? సీతారాముల కళ్యాణానికి వెళ్ళలేకపోతున్నావు అంతే కదా? ప్రాప్తం లేదని సరిపెట్టుకోవాలి గాని బాధపడుతూ కూర్చుంటే ఫలితం ఉంటుందా? చెప్పు. నా బాధ అందుకు కాదమ్మా. సీతారాముల కళ్యాణం చేయించే స్తోమత మనకెలాగో లేదు. కనీసం చూసే బాధ్యత కూడా లేకుండా పోయింది. ఏం పాపం చేశామమ్మా మనం? లేనివాళ్లుగా పుట్టడమే మనం చేసిన పాపం. పేదవాడి కోపం పెదవికి చేటు, బీదవాడి కోరిక మనసుకి చేటు అన్నారు. మర్చిపోవే. అయినా మనుషులం మనమనుకుంటే జరుగుతాయిటే ఆ దేవుడు అనుకోవాలి. ఏం జరిగినా అంతా మన మంచికే అని మనం అనుకోవాలి. నువ్వక్కడికి వెళ్ళకపోవడం కూడా నీ మంచి కోసమేనేమో. ఎవరు చూడొచ్చారు? అక్కడ ఏ ఆపదను తప్పించటానికో నిన్న దేవుడు రప్పించుకోవట్లేదేమో. ఏమైంది? ఇప్పుడే వస్తానమ్మా. ఎక్కడికి? ఎస్ ఎస్ చేస్ చేస్ దట్. కమ్ ఆన్, కమ్ ఆన్, కిల్ ఇట్, కిల్ ఇట్, కిల్ ఇట్. ఎవరు? మేడం, నేను మంగని మేడం. ఎందుకు కాల్ చేశావు? మేడం, మీరు భద్రాచలం వెళ్ళొద్దు మేడం. ఏ, నా బదులు నువ్వెళ్దావానా? ఆహా, లేదు మేడం. మరేంటి? ఆడ మీకేదో ఆపద పొంచి ఉందని నా మనసు చెప్తోంది మేడం. మీ ప్రాణాలకే ప్రమాదం అనిపిస్తుంది. నువ్వేమైనా గుళ్ళో దేవతవటే? జరగబోయే విషయాలు నీకు ముందే తెలియడానికి? అది కాదు మేడం, నా మనసెందుకో కీడు శంకిస్తోంది. దాన్ని మడిచి కబోర్డ్లో పెట్టుకో. మేడం, నా మాట వినండి మేడం, వెళ్ళకండి మేడం. ఏయ్, నన్ను ఆపడానికి పిచ్చి పిచ్చి వేషాలు వెయ్యకు. ఇంకొకసారి కాల్ చేసావంటే రేపు నేను చావటం కాదు, ఈ రోజే నిన్ను చంపి నేను భద్రాచలం వెళ్తాను. ఫోన్ పెట్టే. మేడం,
గర్ల్. దీని చావు ఏదో రోజు నా చేతుల్లోనే ఉంది. కాల్ చేద్దంటే మళ్ళీ మళ్ళీ చేస్తుంది. అయ్యో, భగవంతుడా, నా మనసు నాకు అబద్ధం చెప్పదు. అమ్మాయి గారు నా మాట వింటలేదు. ప్రమాదం అని తెలిసి అమ్మాయి గారిని పంపిస్తే అక్కడ తనకేదైనా జరగరాంది జరిగితే, అయ్యో, జీవితంలో నన్ను నేను క్షమించుకోలేను. నా భయం నిజమేనా? లేక ఎలాగైనా కళ్యాణం చూడాలన్నా నా కోరిక కాదని లేక నా మనసు నన్ను తప్పుదోవ పట్టిస్తుందా? ఏది నిజం? రేయ్, ఆ మంగను లేపేయడానికి ప్లాన్ ఏంటని అడిగారు కదా, ఇదే ఆ ప్లాను. వంట చేయడానికి భద్రాచలం వెళ్తున్న వాళ్ళని కొట్టి పడేశాం. వంటోలు ప్లేస్ లో వంటోలుగా మనం లాంచి ఎక్కబోతున్నాం. అక్కడ మంగతో పాటు అందరూ ఉంటారు. అడవులో తప్పించుకున్న మంగ లాంచీలో ఎలా తప్పించుకుంటుందో చూద్దాం. అవసరమైతే ఆ లాంచీని తగలెట్టేద్దాం. లాంచీలో ఉన్న అందరినీ గోదాట్లో ముంచేద్దాం. వాళ్ళెళ్తుందే కళ్యాణానికి కాదు, కాటికి. పదండ్రా.
జనార్దన్, అమ్మమ్మ. మన వాళ్ళందరూ వచ్చినట్టేనా? అంతా వచ్చేసినట్టేనండి. కుర్రో కుర్రు. ఆగండి తల్లే, మేం కూడా వస్తున్నాం. మీరెక్కడికి? మీరెక్కడికో మేము అక్కడికే. మిమ్మల్ని రమ్మని ఎవరు పిలిచారు? ఈ కళ్యాణం జరిపించమని చెప్పిందే వాళ్ళు. వాళ్ళు రావడం వల్ల మనకు ఉపయోగమే తప్ప ఉపద్రవమేమీ లేదమ్మా. మీ రాకతో మాకు మరింత ధైర్యం వచ్చింది. రండి రండి. జనార్దన్, అమ్మమ్మ. వీళ్ళకి ఏ లోటు లేకుండా చూసుకోవాలి. అది నీ బాధ్యత. అలాగే అమ్మమ్మ. రండి, పదండి. మంగ తప్ప అందరూ వచ్చారు. మంగ రానందుకు నాకు చాలా ఆనందంగా ఉంది స్వామి. మంగ రాలేదని ఎవరు చెప్పారు దేవి? మరి తనిక్కడ లేదు కదా. వస్తోంది. చారి సార్. వాళ్ళంతా ఎవరు? మన వాళ్ళేనా? అవునండి, వంట వాళ్ళు. వీళ్ళ మొహాల మండవి వీళ్ళు ఎంత లేట్ గా వచ్చి వచ్చారేమిటి? మీరు వెళ్తూ ఉండండి, నేను తీసుకుని వస్తాను. రేయ్, ఒరేయ్, ఇంత ఆలస్యంగా వచ్చారే? మీరు వంట వాళ్ళు అనుకుంటున్నారా, లాంచీ వనరులు అనుకుంటున్నారా? పెద్ద లాజు లబకదాసులాగా ఇంత ఆలస్యంగా వస్తే అలా? త్వరగా వచ్చి లాంచీలు ఎక్కండి. మా సామాన్లు తెచ్చుకోవాలి కదన్నా. అబ్బే, మీరు తేవద్దు. మీరు వెళ్ళి లాంచీలో కూర్చోండి. మీ సామాన్లన్నీ సర్ది తీసుకొచ్చి వండి వార్చి మీకు అన్నం పెడతాను. వెదవ దిక్కుమాలి ముఖ చిత్రాలు మీరుని వచ్చి చావండి త్వరగా మీ సరంజామా సర్దుకుని. ఈడాడావిడిని. జనార్దన్, లాంచ్లోకి ఎక్కండమ్మా. నిత్య ఎక్కమ్మా. కుర్రో కుర్రు. బయలుదేరే ముందు అందరూ ఆ సీతారాములకు దండం పెట్టుకుని గోదారమ్మకు కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి ప్రయాణం మొదలు పెట్టండి. అంతా మంచి జరుగుతాది. అలాగే కోయిదొరా. నిత్య, నువ్విట్రా అమ్మా. నువ్వు జై కలిసి కోయిదొర చెప్పింది చెయ్యండి. వాట్ గ్రానీ? ఆ ట్రైబల్స్ చెప్పింది మేం చేయడం ఏంటి? దీనికేమన్నా మాయరోగమా మమ్మీ? నిన్న వాళ్ళు చెప్పిందంతా బానే విందిగా, ఈ రోజేంటి ఇలా అంటుంది? కాసేపట్లో చచ్చేదానికి ఏ రోగం అయితే ఏమిటి? వాళ్ళ అడవి మనుషులు కాదమ్మా, మన మంచి కోరే మనుషులు. సీతారాముల విగ్రహాల ముందు దీపాన్ని వెలిగించి కొబ్బరికాయ కొట్టు. జయతో కలిసి నదికి హారతివ్వమ్మా. నాన్ సెన్స్. పూజ ప్రారంభించమంటారా? బాబు, విగ్రహాలు తీసురండి. ఓం అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం శుభ. అమ్మా,